where students equal to Ram, Ravi, Sham, okay. First approach 1. Splice మెథడ్ ద్వారా మనం అర్రేని వాల్యూని డిలీట్ చేయొచ్చు. అంటే సపోజ్ నేను శ్యామ్ అనేటటువంటి వాల్యూని నేను డిలీట్ చేయాలి అని అనుకుంటే స్ప్లైస్ ఉపయోగించి స్టూడెంట్స్ డాట్ స్ప్లైస్ టు నా ఒక వాల్యూ, రెండో ఇండెక్స్లో ఉండేటటువంటి ఒక వాల్యూ. సో ఆ వాల్యూ పోయింది. ఇది ఆప్షన్ నెంబర్ 1. సెకండ్ ఆప్షన్, ఆల్రెడీ ఉన్న అర్రేని డిస్టర్బ్ చేయకుండా ఇంకొక కొత్త అర్రే క్రియేట్ చేసి, ఆ క్రియేట్ చేసే సందర్భంలో మనకి ఏ వాల్యూ వద్దో దాన్ని వదిలేసి మనం సెపరేట్గా ఇంకొక అర్రే క్రియేట్ చేయడం. స్టూడెంట్స్ డాట్ ఫిల్టర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ ఫంక్షన్ return value should not be equal to Sam. Sam తప్ప మిగిలిన వాల్యూస్ where filtered array equal to, ఇప్పుడు నేను స్ప్లైస్కి ఫిల్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, స్ప్లైస్ ఉపయోగిస్తే ఏ అర్రేలో నుంచి అయితే మీరు వాల్యూ డిలీట్ చేయాలనుకుంటారో ఆ అర్రేలను కట్ చేసి ఇచ్చేస్తారు, మళ్ళీ ఆ వాల్యూ అక్కడ ఉండదు. ఫిల్టర్ మెథడ్ ఏమిటంటే ఒరిజినల్ వాల్యూ డిస్టర్బ్ కాదు. చూడండి, ఇప్పుడు నా ఒరిజినల్ వాల్యూ స్టిల్ యూ కెన్ సీ. పైన ఉండేది ఒరిజినల్ వాల్యూ, ఒరిజినల్ అరే, కింద ఉండేది ఓకే. ఇంకొకటి ఏమిటంటే ఫిల్టర్ మెథడ్లో మనకుండే బెనిఫిట్, పలానా వాల్యూ అని తెలియకుండా పలానా ఇండెక్స్లో ఉండేదాన్ని డిలీట్ చేయొచ్చు. ఆ రెండో ఇండెక్స్లో ఏముందో నాకు సంబంధం లే, ఆ రెండో ఇండెక్స్లో ఉండేది డిలీట్ చేయనొచ్చు. ఎలా అంటే వేర్ స్టూడెంట్స్ డాట్ ఫిల్టర్ ఫంక్షన్, ఈ ఫంక్షన్లో ఫస్ట్ వచ్చేది వాల్యూ, రెండోది వచ్చేది ఇండెక్స్. సో ఇప్పుడు నేను రిటర్న్ ఇండెక్స్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 2, స్టిల్ సేమ్.
ఫిల్టర్ మెథడ్లో వాల్యూను ఉపయోగించి డిలీట్ చేయొచ్చు, ఇండెక్స్ను ఉపయోగించి కూడా డిలీట్ చేయొచ్చు. ఎనీ డౌట్? సో ఇది ఓన్లీ స్ట్రింగ్లు చూస్తాం కదా, అదే మనం అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ చూస్తాం. sample 2 where students equal to f name Kiran Kumar ఫస్ట్ స్ప్లైస్ ద్వారా ఎలా డిలీట్ చేయొచ్చు చూపిస్తాను. స్టూడెంట్స్ డాట్ స్ప్లైస్ ఇండెక్స్ నెంబర్ 1 లేదా ఇండెక్స్ నెంబర్ 2. ఇండెక్స్ నెంబర్ 2లో ఎవరున్నారు? కుమార్. సో 1 అని ఇస్తే కుమార్ని మాత్రం డిలీట్ చేయమని లెక్క. ఓకే, ఆబ్జెక్ట్స్ కాబట్టి అది కంటికి కనిపించలే. దెన్ కన్సోల్ లాక్కి వెళ్దాం. నాలుగు ఆబ్జెక్టులు కాస్త కుమార్ గాడ్. దీన్ని ఫిల్టర్ ద్వారా డిలీట్ చేస్తాం. వేర్ స్టూడెంట్స్ డాట్ ఓకే అర్రే అట్లానే ఉండని where filtered array equal to students dot filter ఒక్కొక్క స్టూడెంట్గా తీసుకుంటుంది. రిటర్న్ స్టూడెంట్ యొక్క, ఇది జస్ట్ స్ట్రింగ్ కాదు ఆబ్జెక్ట్ కాబట్టి స్టూడెంట్ యొక్క ఎఫ్ నేమ్ ఈక్వల్ టు కానీ కుమార్ అయితే నాట్ ఈక్వల్ టు కుమార్ అవ్వాలి. కుమార్ తప్ప మిగిలిన వాల్యూస్ రమ్మన్నా. సో కన్సోల్ డాట్ లాగ్ సపోజ్ రఘు తీసుకుందాం. కుమార్ నాట్ రగలే. సో ఫిల్టర్ ద్వారానా డిలీట్ చేయొచ్చు, స్ప్లైస్ ద్వారానా డిలీట్ చేయొచ్చు. ఫిల్టర్లో వాల్యూ ద్వారా డిలీట్ చేయొచ్చు, ఇండెక్స్ ద్వారా కూడా డిలీట్ చేయొచ్చు. ఇండెక్స్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అప్పుడు ఏ వాల్యూ పోతుంది? సో either splice or filter ను ఉపయోగించి we can always delete the values. ఇది deleting. Then I will go back to updating. Students
అప్డేట్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎలా చేయొచ్చు, స్టూడెంట్స్ని తీసుకొని దాని యొక్క ఇండెక్స్ మేబీ సుందర్ని నేను అప్డేట్ చేయాలి, సుందర్ పేరు మార్చాలి. ఓకే, 0, 1, 2, 3లో ఉండే సుందర్ని కాస్త రఘురామ్గా మార్చాను. దీని మీనింగ్ ఏంటి, 3లో ఏ వాల్యూ ఉన్నా దాని ప్లేస్లో తీసుకొని పోయి ఇప్పుడు కన్సోల్ document.write ప్రోగ్రామ్ వచ్చేసి ఇంకొక అప్రోచ్ ఉంది, గుర్తుంటే చెప్పండి చూద్దాం. పర్ఫెక్ట్. స్టూడెంట్స్ డాట్ స్ప్లైస్ వాడి యొక్క ఇండెక్స్ ఏంటి, 3లో ఉండేటటువంటి ఒక వాల్యూ తీసేసి మనకు కావాల్సినటువంటి కొత్త వాల్యూ. ఓకే, ఆబ్జెక్ట్స్ అయినా సేమే. ఇక్కడ స్ట్రింగ్స్ బదులు ఆబ్జెక్ట్ ఉండింది అనుకో, సపోజ్ ఈ వాల్యూని రీప్లేస్ చేయాలనుకుంటే స్టూడెంట్స్ డాట్ స్క్వేర్ బ్రాకెట్ ఇండెక్స్ ఏంటిది 2, దాని బదులు ఒక ఆబ్జెక్ట్ ఎఫ్ నేమ్ ఇది డైరెక్ట్గా, లేదా స్ప్లైస్ మెథడ్ కూడా ఉపయోగించవచ్చు మీరు. ఇలా స్టూడెంట్స్ డాట్ స్ప్లైస్ దాని యొక్క ఇండెక్స్ సారీ ఫస్ట్ ఇండెక్స్ ఓకే, సరే. సరే తర్వాత వచ్చేసాం. సో డిలీట్ ఎలా చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి, ఒక క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మా అప్లికేషన్కి వెళ్ళి డిలీటింగ్ అప్డేటింగ్ ఆడ్ చేద్దాం. సో ఈ ఫోల్డర్ క్రియేట్ చేశాను, కరెక్ట్ యాప్స్ అనేసి. దీంట్లో అన్ని ఫైల్స్ నేను మీకు ఇక్కడ చేసి పెట్టేశాను నేను. సో లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ వన్.
తర్వాత వస్తాం ఆ చెక్ బాక్స్ కాడికి. ఫస్ట్ ఎడిట్ని డిలీట్ని ఎలా చేయాలి చెప్పేస్తాను. ఫస్ట్ డిలీట్ పైన వర్క్ చేద్దాం మనం. సో టేబుల్ బాడీలో ఉండేటటువంటి మొత్తం డేటాని ప్రస్తుతానికి కమెంట్ చేసేసాను. మన టేబుల్ ఖాళీ. ఇప్పుడు దీనికి స్క్రిప్ట్ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ వాల్యూ ఎంటర్ చేసిన వెంటనే ఈ డేటా అక్కడ డిస్ప్లే అయ్యేలాగా కోడ్ రాస్తాం. రిజిస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసినారంటే ఈ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ గమనించినారంటే ఈ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ డేటా వచ్చి ఆటోమేటిక్గా అది సబ్మిట్ అయిపోయింది. ఎక్కడికి సబ్మిట్ అయిపోయిందిరా అంటే ప్రస్తుతానికి దీనికి తెలియదు ఎక్కడికి సబ్మిట్ చేయాలని. ఇది ఎర్లీ 2000లో 2090స్లో ఈ టెక్నాలజీ HTML స్టార్ట్ అయినప్పుడు HTML ఆల్వేస్ PHPతో కనెక్ట్ అయి ఉంది. నువ్వు ఇక్కడి నుంచి డేటా సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా PHPలో ఒక ఫైలు ఈ డేటాని రీడ్ చేస్తూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఏదైతే ఇక్కడ హైలైట్ చేసి ఉన్నానో దాన్ని బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్లో PHP రీడ్ చేస్తూ ఉన్నది. అప్పుడు ఏంటో ప్రాబ్లం అంటే నువ్వు తప్పు ఇచ్చినా కరెక్ట్ ఇచ్చినా డేటా వచ్చి సర్వర్కి వెళ్ళిపోతూ ఉంది. నువ్వు ఇచ్చిన డేటా తప్ప కాదా అని అక్కడ చెకింగ్ అవుతా ఉన్నది. అంటే నువ్వు ఇక్కడ ఈమెయిల్లో అర్థం నీలేదనుకో అది కరెక్ట్ మెయిల్ ఐడి కాదు. ఇప్పుడైతే ఈ వ్యాలిడేషన్స్ ఉంది కానీ అప్పట్లో ఇవంతా చెక్ చేసేది కాదు. .com అని ఇవ్వకుండా డాట్ మేము వేసేసిన ఆర్టీకి పోయిన డేటా సర్వర్కి వెళ్ళిపోతూ ఉంది. వ్యాలిడేషన్ అక్కడ జరుగుతూ ఉంది. అప్పుడు ఉండేటటువంటి HTMLకి ఇంత కెపాసిటీ లేదు. అప్పుడు ఆలోచించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన స్క్రిప్టింగ్ పేరే జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే ఈ డేటా సర్వర్కి పంపడానికి ముందే ఇక్కడే టెస్ట్ అయిపోతుంది, ఇక్కడే వ్యాలిడేషన్ అయిపోతుంది. దీన్ని క్లయింట్ అంటారు. బ్రౌజర్ని మనం క్లయింట్ అంటాము. క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అంటాం దీన్ని. దాన్ని సర్వర్ అంటాం. PHP ద్వారా జావా ద్వారా .NET ద్వారా చేసేదాన్ని సర్వర్ అంటాము. దీన్ని క్లయింట్ అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్. సో ఈ అడ్రస్ బార్లో ఆటోమేటిక్గా డేటా సబ్మిట్ అయ్యేదానికి కారణం మనం ఈ బటన్ని సబ్మిట్ బటన్గా చేసిన దానివల్ల. ఆ బటన్ను సబ్మిట్ బటన్గా రాయడం వల్ల ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే అరే మీది సబ్మిట్ బటన్ కదా నేను సబ్మిట్ చేసేస్తాను అటని చెప్పేసి ఆటోమేటిక్గా మనం ఎక్కడికి సబ్మిట్ చేయాలని చెప్పకపోయినా కూడా సో జస్ట్ ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోయింది. కానీ మనకు సబ్మిట్ అవ్వకూడదు, ఎందుకంటే మనం ఇంకా లోకల్లో వ్యాలిడేషన్ చేయాలి. కాబట్టి మనం ఈ బటన్ని నువ్వు సబ్మిట్ బటన్గా ఉండకు, నువ్వు జస్ట్ బటన్గా ఉండని దాన్ని మార్చేది నేను. అలా జస్ట్ బటన్గా ఉంటే ఆటోమేటిక్గా సబ్మిట్ చేసేటటువంటి దాని బిహేవియర్ మారుతుంది. సబ్మిట్ కాదు ఇప్పుడు నేను ఎన్నిసార్లు నొక్కినా. దట్ ఈస్ ద రీజన్ సబ్మిట్ని బటన్గా రీప్లేస్ చేస్తా ఉన్నా. ఇప్పుడు అర్థమైందా? నౌ ఈ బటన్ పైన ఆన్ క్లిక్ చేసినప్పుడు క్రియేట్ యూసర్ లేదా రిజిస్టర్ యూసర్ అనేటటువంటి ఫంక్షన్ కాల్ అవుతుంది. సో కాపీ దిస్ ఫంక్షన్ రిజిస్టర్ యూజర్. సో మన ఇక్కడ ఫుల్ నేము ఈమెయిల్ రెండు వాల్యూస్ తీసుకుంటున్నాం కాబట్టి రెండు వేరియబుల్.
ఫుల్ నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ ఐడి ఉందా, ఐడి ఉంది, ఎస్, దీన్ని ఫుల్ నేమ్గా మార్చుకో కొంచెం క్లారిటీగా. దీన్ని తీసుకొని వచ్చి డాట్ వాల్యూ. సో ఫుల్ నేమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, వేర్ ఈమెయిల్ ఈక్వల్ టు సో ఇప్పుడు మనం ఒక అర్రే క్రియేట్ చేసుకుంటాం. వేర్ ఆల్ యూజర్స్ ఈక్వల్ టు ఎంటీ అర్రే, వేర్ యూజర్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్లో ఇది కీ, ఫుల్ నేమ్ అనేది కీ, ఇది పైన డిక్లేర్ చేసిన వేరియబుల్, ఈమెయిల్ ఇది కీ, రైట్ సైడ్ ఉండేది పైన డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్. సో లేటెస్ట్ జావా స్క్రిప్ట్లో కీ వాల్యూ రెండు ఒకే పదాలుగా ఉంటే ఒకదాన్ని నువ్వు వేయకపోయినా పర్లే. కీ ఫుల్ నేము, వాల్యూ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఫుల్ నేము. కాబట్టి నేను ఇలా దీన్ని ఎత్తేసినా కూడా తప్పులేదు. దీని మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ లోపల ఒకే ఫుల్ నేమ్ పెట్టావు అంటే కీ ఫుల్ నేమే, వాల్యూ ఫుల్ నేమే. ఈమెయిల్లో ఈమెయిల్ అనేది కీ, సో కీ ఈమెయిలే, వాల్యూ కూడా ఈమెయిలే. సో ఐ విల్ రైట్ ఇఫ్ key and values are same in an object, we can mention single word only. సో పొరపాటు నుంచి ఏంది నేను మురళీసారి ఇక్కడ కీ వాల్యూ ఉండాలన్నాడు, కీ వాల్యూ ఉండాడు, ఇక్కడ ఒకే వేరియబుల్ ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు దీన్ని కన్సోల్ లాగ్లో పెట్టి వెరిఫై చేసి చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఆబ్జెక్ట్ని ఆల్ యూజర్స్లో డాట్ పుష్ యూజర్. ఇప్పుడు ఈ ఆల్ యూజర్ని కన్సోల్ లాగ్లో పెట్టి చూస్తాం. కానీ పైన వాల్యూ క్లియర్ కాలే. పైన వాల్యూ క్లియర్ అవ్వడానికి నేను ఒక కోడ్ రాస్తాను. నేను పుష్ చేసేసిన తర్వాత ఈ వాల్యూని అంటే ఎంటీ కోడ్స్, ఈ వాల్యూని సో ఇప్పుడు కిందికి వాల్యూ వచ్చేసింది, పైన ఫామ్. ఇంతవరకు ఏమైనా డౌటా? క్లియర్ కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. ఇప్పుడు ఈ వాల్యూని ఆ టేబుల్లో డిస్ప్లే చేయడానికి ఒక ఫంక్షన్ రాస్తాం. ఆ ఫంక్షన్ పేరు డిస్ప్లే యూజర్స్ ఇన్ టేబుల్. ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేస్తాను. అంటే అక్కడ దాకా వాల్యూ రీడ్ చేసేసాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాము, అర్రే లెవెల్ పుష్ చేసేసాము, ఫామ్ని క్లియర్ చేసేసాము. ఇంక మన నెక్స్ట్ డ్యూటీ ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్ యూజర్స్ డాట్ ఫర్ ఈచ్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒక్కొక్క యూజర్నిగా తీసుకొని టేబుల్ బాడీకి ఏదైనా ఐడి ఉందా? లేదు. ఐడి లేకపోయినా పర్లేదు, ఎలిమెంట్ వాడుకోవచ్చు, క్వెరీ సెలెక్టర్ వాడుకోవచ్చు. సో ఐడి ఉండి తీరాలనే పరిస్థితి నుంచి మనం దాటేసాం. ఐడి ఉంటే
డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడండి, లేదా క్వైరీ సెలెక్టర్ వాడండి, లేదా అది కూడా వద్దనుకుంటే గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఉంది వాడుకోవచ్చు. మీకు కష్టంగా అంటే ఒక ఐడి పెట్టేసి అని వాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వేర్ mytr equal to document dot create element, ఒక టీఆర్ని క్రియేట్ చేశాను, దీన్ని టేబుల్ బాడీలో పెట్టాలి. డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ టీ బాడీ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు HTML కాదు ఇక్కడ అపెండ్ చైల్డ్ ఆఫ్ mytr. మనం ఇక్కడ ఇన్నర్ HTML కూడా వాడాలి టేబుల్ని క్లియర్ చేయడానికి. ఎందుకో నిన్న చెప్పాను గుర్తుంది కదా, డూప్లికేట్ ఎంట్రీ అవ్వకుండా ఉండాలంటే మనం ఇలా చేసామంటే అర్రేలో ఫస్ట్ టైం అర్రేలో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని డిస్ప్లే చేసేస్తారు. ఇది డిస్ప్లే చేసినంత మాత్రాన అర్రేలో నుంచి ఆ వాల్యూ పోదు, స్టిల్ అర్రేలో అదే ఉంటుంది. సెకండ్ టైం ఈ అర్రేలో ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్తో పాటు ఇంకో ఆబ్జెక్ట్ వచ్చి చేరుతుంది. ఇప్పుడు అర్రేలో 2 వాల్యూలు ఉన్నాయి. ఈ 2 వాల్యూని తీసుకొచ్చి మీరు టేబుల్లో పెట్టేదానికి వస్తే ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది కదా, 2 + 3 అయిపోతుంది. బట్ యాక్చువల్గా మనకు డిస్ప్లే అవ్వాల్సింది ఈ 2 మాత్రమే. సో ఎవ్రీ టైం అర్రేలో ఉన్న వాల్యూని మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, కానీ టేబుల్లో ఉన్న దానితో పాటు మనం యాడ్ చేయాలనుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి బాగా, ఎవ్రీ టైం అర్రేలో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 డిస్ప్లే చేయాలనే, కానీ ఆల్రెడీ టేబుల్లో ఉంటుంది కదా ఒకటి తీసేస్తాం, నో. కాబట్టి మనం ప్రతిసారిని టేబుల్ని ఎంప్టీ చేసేస్తాం. మనం ఇలా చేసేదానివల్ల మనకి ఎన్ని రికార్డులు ఉంటే అన్ని డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఫర్ ఇన్ లూప్ ఉపయోగించి ఫర్ ఏ ఇన్ యూసర్ వేర్ mytd equal to document dot create element of td, mytd dot inner HTML కరెక్టేనా, యూసర్ ఆఫ్ ఏ టీడీ నేర్చుకుని పోయి mytr పెట్టేయాలి. వాల్యూ అయితే డిస్ప్లే అయిపోయింది, కానీ మనకు కావాల్సిన బటన్లు ఇక్కడ రాలేదు. సో ముందు మనం బటన్లు యాడ్ చేయాలి. యాక్షన్ బదులు దాన్ని కొంచెం మార్చేస్తాను నేను. ఆ టేబుల్లో ఇది ఎడిట్, ఇంకోటి ఓకే. సో ఇప్పుడు ఎడిట్ బటన్ని క్రియేట్ చేయాలి, డిలీట్ బటన్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్లో ఉండేదేమో ఈమెయిల్ ఫుల్ నేమ్ మాత్రమే, కాబట్టి ఈమెయిల్ ఫుల్ నేమ్ మాత్రమే మనం ఫర్ ఇన్ లూప్ లోపల రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్లో ఏ వాల్యూస్ని అయితే మీరు డిస్ప్లే చేయగలుగుతున్నారో అది ఓన్లీ ఫర్ ఇన్ లూప్లో. ఎక్స్ట్రాగా మనం బటన్లు యాడ్ చేస్తాం కదా, ఫర్ ఇన్ లూప్కి దానికి సంబంధం లే. కాబట్టి ఈ ఫర్ ఇన్ లూప్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూసుకొని దాని తరువాత మనం బటన్లు క్రియేట్ చేయాలి. ఎడిట్ బటన్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ బటన్. సో ఎడిట్ చేయడానికి ఒక బటన్ క్రియేట్ చేసేసాను, అదేలాగా డిలీట్ చేయడానికి ఒక బటన్ క్రియేట్ చేశాను. అక్కడ కనిపించదు, ఎందుకంటే జస్ట్ బటన్ మాత్రమే క్రియేట్ చేసావు, కానీ దీన్ని ఎత్తుకొని నువ్వు టీఆర్ లోపల పెడితేనే అక్కడ నీకు కనిపిస్తుంది. ఎడిట్ బటన్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఎడిట్. ఇప్పుడు ఈ బటన్ని నువ్వు పెట్టాలంటే నీకు ఒక టీడీ కావాలి, కాబట్టి దీన్ని కాసేపు కట్ చేసుకుంటాను నేను. వేర్ mytd1 లేదా
ఎడిట్ టీడీ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ టీడీ. దీన్ని myTRలో పెడుతున్నాం. myTR డాట్ అపెండ్ చైల్డ్ ఎడిట్ టీడీ. ఈ రెండింటి మధ్యలో తెస్తాను ఆ టీడీ బటన్. ఇప్పుడు ఈ బటన్ టీడీ లోపల పెట్టాలి నేను. ఎడిట్ టీడీ డాట్ అపెండ్ చైల్డ్ ఎడిట్ బటన్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, లైన్ నెంబర్ 99లో ఏదో తప్పు చేశాను నేను. ఎడిట్ టీడీ కొటేషన్ పెట్టాను, తప్పిది. ఎడిట్ బటన్ వచ్చేసింది. ఇదేలాగా మనం డిలీట్ కూడా చేయాలి. సో కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఎడిట్ బటన్, కాపీ దిస్ లైన్, ఎడిట్ బటన్ బదులు డిలీట్ బటన్, సారీ డిలీట్ టీడీ. ఎడిట్ బటన్ బదులు ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా, ఉంది. సో ఇప్పుడు myTR లోపలికి డిలీట్ టీడీని పెట్టండి. డిలీట్ బటన్ డాట్ ఇన్నర్ HTML ఇప్పుడు డిలీట్ టీడీ డాట్ అపెండ్ చైల్డ్ we have edit and delete. కాకపోతే మనకు delete బటన్కి CSS క్లాస్ వేరే మాదిరి ఉండాలా. delete బటన్కి ఎడిట్ బటన్కి ఒక క్లాస్ ఇచ్చాడు. సో క్లాస్ని యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎడిట్ బటన్ డాట్ సెట్ అట్రిబ్యూట్ కోట్స్లో క్లాస్. ఎడిట్ బటన్కి ఏం క్లాస్ ఇచ్చాడు వాడు? ఎడిట్ బటన్. అదేలాగా క్లాస్ నేమ్ కరెక్ట్గా చూసండి. పర్ఫెక్ట్. సో నౌ గ్రీన్, రెడ్. ఈ విధంగా మనం ఇప్పుడు ఎన్ని రోస్ యాడ్ చేస్తే అంత డేటా ఆడ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ డిలీట్ బటన్ పైన నొక్కినప్పుడు ఓకే, నేను ఒక 3-4 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసి ఈ యూజర్లో పెట్టేస్తాను స్టార్టింగ్.
దెన్ డిస్ప్లే యూజర్స్ ఇన్ టేబుల్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో బై డిఫాల్ట్ ఆ డేటా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ డిలీట్ బటన్ పైన నొక్కిన వెంటనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. కానీ మీరు ఇక్కడ గమనించారంటే మనం జస్ట్ బటన్లు క్రియేట్ చేసామే తప్ప అది నొక్కినప్పుడు ఏం జరగాలి అని మనం ఇంకా కోడ్ రాయలే. సో ఆబ్వియస్లీ ఏమీ జరగదు. సో ఇప్పుడు నేను డిలీట్ బటన్ నొక్కినప్పుడు ఏం చేయాలి అని కోడ్ రాస్తాను. డిలీట్ బటన్ని నొక్కినప్పుడు సెట్ అట్రిబ్యూట్ ఆన్ క్లిక్ delete user అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఫంక్షన్ delete user console.log delete user called అవుతుందా లేదా అని ఒకసారి చూసుకుందాం. ఎస్. కానీ దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2. మనం ఆ ఇండెక్స్ని తీసుకొని తద్వారా డిలీట్ చేయాలి మన యూజర్ని. నేను ఇక్కడ కుమార్ అనే రో పైన క్లిక్ చేస్తే రామ్ అని డిలీట్ చేసేది ప్రాపర్ వే ఆఫ్ కోడింగ్. ఎవరినైతే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో వాడి ఇండెక్స్ తీసుకొని ఆ యూజర్నే డిలీట్ చేయాలి. సో ఇక్కడ నేను ఇండెక్స్ని పాస్ చేయడం కోసం నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే డబుల్ కోట్స్ ఇచ్చి డబుల్ ప్లస్ ఇచ్చి ఈ మధ్యలో సో ఫర్ ఈచ్లో యూజర్తో పాటు ఇండెక్స్ కూడా తీసుకోవచ్చు కదా మనం. ఆ ఇండెక్స్ ఇక్కడ పాస్ చేస్తాను నేను. అక్కడ పాస్ చేసే ఇండెక్స్ని కింద నేను ఐ అనే పేరుతో తీసుకుంటాను. తీసుకునేటప్పుడు నేను ఏ పేరుతోనో తీసుకోవచ్చు. పంపించేటప్పుడు మాత్రం ప్రాపర్ వ్యాలిడ్ వేరియబుల్ ఇవ్వాలి. సో స్పేస్ ప్లస్ ఐ. ఇప్పుడు మన దగ్గర ఆ ఇండెక్స్ వచ్చిందో లేదో చూడండి. ఇది 2, ఇది 1. ఎస్, వీ హ్యావ్ ఇండెక్స్. సో ఒక్క సెకండ్ వెనక్కిపోతే మనం డిలీట్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. స్ప్లైస్ అన్నా వాడండి, ఫిల్టర్ అన్నా వాడండి. స్ప్లైస్ వాడితే ఉన్న అరేల నుంచి వాల్యూ కట్ చేసి వచ్చేసినట్టే, మళ్ళీ ప్యాచ్ వర్క్ అంతా ఏం లేదు అలా. ఫిల్టర్ వాడితే ఒరిజినల్ అరే అట్నే ఉంటుంది. సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే దాన్ని వాడుకోవచ్చు. ప్రస్తుతానికి మన దగ్గర ఇండెక్స్ ఉంది కాబట్టి జస్ట్ ఆల్ యూజర్స్ డాట్ స్ప్లైస్ ఇండెక్స్ ఐ ఒక వాల్యూ. మీ దగ్గర ఉన్న అర్రేలో ఒక వాల్యూని రిమూవ్ చేసేసారు, కానీ మీరు రిమూవ్ చేసింది టేబుల్కి ఎలా తెలుస్తుంది? మరలా డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేయాలి. మూడు ఆబ్జెక్టులు ఉంది మీ దగ్గర, 3లో 1 డిలీట్ చేసేసారు. ఇప్పుడు ఎన్నుంది? 2 ఉన్నా కానీ ఇంకా టేబుల్లో 3 చూపిస్తూనే ఉంటుంది. ఇది అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అయిన ఫంక్షన్. సో నువ్వు డిలీట్ చేసిన తర్వాత మరలా నువ్వేం చేయాలి? ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో వెన్ యూ డిలీట్ కాల్, సో మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది లేదా, ఆడ ఉండే డేటా కదా. దిస్ ఇస్ హౌ వి డిలీట్ ద డేటా. ఓకే, ఇప్పుడు క్రౌడ్ ఆపరేషన్లో కన్నిటికంటే మోస్ట్ కాంప్లెక్స్ సినారియోలోకి ఎంటర్ అవబోతున్నాం. అప్డేట్ చేయడం. ఫోకస్ చేసి చూడండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అనిపిస్తే అక్కడ నన్ను ఆపండి. ఓకే, అప్డేట్ చేయడం అంటే డిలీట్ చేసిన లాగానో క్రియేట్ చేసిన లాగానో డిస్ప్లే చేసిన లాగానో స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. ఓకే, మమ్మ కాల్లో ఉన్నాను, మమ్మ ఒక హాఫ్ అన్ అవర్ కాల్ చేస్తాను. సో నేను ఈ పర్టికులర్ యూజర్ని తీసుకుంటే వాడి పేరు ఈమెయిల్ మార్చి అక్కడే ఎత్తుకొని పోయి పెట్టాలి. నేను వాడిని ఎత్తుకొని పోయి కింద లేదా పైన పెడితే అది అప్డేట్ కాదు, యాడింగ్ అది. సో
నేను యూజర్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి. 0నా 1నా 2 వాడి ఇండెక్స్ ఏమి అనేది నా మైండ్లో ఉండాలి. ఏమన్నా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, 1వ నెంబర్లో ఒక 0 ఇండెక్స్ నుంచి ఎత్తుకున్నాను, సో ఇండెక్స్ 0. మళ్ళీ దీన్ని మార్చి మళ్ళీ ఎత్తుకొచ్చి పెట్టేటప్పుడు ఎక్కడి నుంచి ఎత్తుకున్నాను 0 ఆడ పెట్టాలి. ఇది ప్రొసీజర్. నెంబర్ 2, వీడిని మార్చాలి అంటే వాడి పేరు కానీ ఈమెయిల్ కానీ మార్చాలంటే వాడిని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఫామ్లో. నువ్వు ఆ బటన్ పైన నొక్కినప్పుడు ఈ యూజర్ కాస్త ఈడ డిస్ప్లే అవ్వాలి. నేను టైప్ చేసేది ఏందే కదా, ఇన్పుట్ ఫీల్డ్లోనే కదా నువ్వు టైప్ చేయబోతావు, ఇంకెక్కడే కాదు కదా. సో వెన్ యూ క్లిక్ దట్ ఇట్ హ్యాస్ టు కమ్ టు హియర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను రా అంటే బాగా చూడండి, ఎడిట్ ఫంక్షనాలిటీలో ఎడిట్ బటన్ని నొక్కినప్పుడు ఆన్ క్లిక్ ఎడిట్ యూజర్ మరియు ఇండెక్స్ తెచ్చుకోవాలి. అక్కడి నుంచి పాస్ చేసే ఇండెక్స్ ఇక్కడ నేను రిసీవ్ చేసుకోవాలి. ఎడిట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి ఫంక్షన్ ఎడిట్ యూజర్ ఆ ఇండెక్స్ ఇక్కడికి వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం. వచ్చిందా? సో ఈ ఇండెక్స్ను ఉపయోగించి ఈ రోలో ఉండేటటువంటి ఆబ్జెక్ట్ని తెచ్చుకోవాలి. ఈ రోలో ఉండే ఆబ్జెక్టు ఎక్కడి నుంచి డిస్ప్లే చేస్తూ ఉన్నాము? ఆల్ యూజర్స్లో. ఆల్ యూజర్స్ కానీ నువ్వు ఇండెక్స్ ఇచ్చినావంటే నీకు అది ఆబ్జెక్ట్ ఇచ్చేపోతుంది. చూడండి, సో నువ్వు ఏ యూజర్ని క్లిక్ చేస్తే ఆ యూజర్ వచ్చేసింది. ఆ యూజర్ని ఇప్పుడు నువ్వు ఇన్పుట్ ఫీల్డ్లో పెట్టాలి. ఇన్పుట్ ఫీల్డ్లో ఎలా పెడతావు? ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూ క్లియర్ చేయడానికి ఒక 2 లైన్లు కోడ్ రాసుకోండి. గుర్తుందా? ఎంటీ కోడ్ పెడితే క్లియర్ అయిపోయింది కదా. ఎంటీ కోడ్ పెట్టి బదులైన వాల్యూ పెడితే ఇప్పుడు నేను ఎంటీ కోడ్ పెట్టకుండా ఏదో ఒక ర్యాండమ్గా వాల్యూ పెడతాను బా. సో ఇప్పుడు ఆ వాల్యూలు అక్కడ వచ్చినట్టే కదా. ఆ ర్యాండమ్ వాల్యూలు కాకుండా ఈ ఫుల్ నేమ్ ఈమెయిల్ పెట్టేస్తాను నేను. ఆ ర్యాండమ్ వాల్యూస్ కాకుండా ఆల్ యూజర్స్ ఆఫ్ ఐ డాట్ ఫుల్ నేమ్ all users of I సో నేను ఎవరిని క్లిక్ చేసే వాళ్ళ వాల్యూలు. ఎనీ డౌట్ సో ఫార్? చెప్పండి. జగదీష్ మోహన్లో నాకు కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. సో ఎక్కడన్నా బ్లాక్ అయినట్టు అనిపిస్తే చెప్పు, నేను చెప్తాను. ఈ 2 లైన్లలో నీకు ఏదైనా కన్ఫ్యూషన్ ఉందా? అంతే, క్లియర్. ఇంతసేపు వీడు ఎంటీ ఉండింది, ఎంటీ వద్దు బా నేను ఇచ్చే వాల్యూ ఆడబెట్టు అని పైన అర్రే తెచ్చుకుంటువి, కింద నుంచి 5 తెచ్చుకుంటువి, రెండింటినీ కలిపితివి, నీకు ఒక ఆబ్జెక్ట్ దొరికింది. ఆ ఆబ్జెక్ట్ లోపల ఫుల్ నేము, ఆ ఆబ్జెక్ట్ లోపల ఈమెయిల్ నువ్వు ఇన్పుట్ ఫీల్డ్లో పెడుతూ వాడిని క్లిక్ చేసినప్పుడు నీకు ఒక ఇండెక్స్ వాల్యూ వచ్చింది కదా, అది నీకు మరలా కావాలా? ఎందుకంటే వెతుకుని మళ్ళీ అర్రే లోపల పెట్టాలి కదా. ఎందుకంటే ఈ ఫంక్షన్ లోపల నువ్వు
ఆ రూమ్లో పెడితే ఆ రూమ్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది, పక్క రూమ్లో అవైలబుల్ ఉండదు. ఇప్పుడు ఎడిట్ యూజర్లో మాత్రమే అవైలబుల్ ఉంది, కానీ మనం ఇంకొక ఫంక్షన్ కాల్ చేయబోతున్నాం. అప్డేట్ యూజర్ అనే ఇంకో ఫంక్షన్ మనం కాల్ చేయబోతా ఉన్నాం. ఉండేది ఏడుంది, కానీ మనకి ఎక్కడ కావాలి ఇప్పుడు, ఎందుకంటే అప్డేట్ అయితే మీరు పెట్టబోయేది. కాబట్టి ఈ ఎడిట్కి ఐకి మధ్యలో ఒక కామన్ ప్లేస్లో బయట ఎక్కడన్నా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్లో నువ్వు ఐ వాల్యూ పెట్టేస్తావు. మన ఊళ్ళో చెప్తాను, నీకొద్దు నాకొద్దు, బయట పెట్టుకుంటాం బా, నీకు కావాల్సినప్పుడు నువ్వు వాడుకో, నాకు కావాల్సినప్పుడు నేను వాడుకుంటా. అట్టా ఐ అనే దాన్ని 2 ఫంక్షన్లకు బయట పెట్టేసినాను. సో ఇప్పుడు ఈ ఐ అనే దాన్ని వీడు వాడుకోవచ్చు, ఐ అనేది కన్ఫ్యూజన్గా ఉంటే దీని పేరు మార్చేస్తాను నేను, గ్లోబల్ జీ ఇండెక్స్ అని పేరు పెడతాను దీనికి. ఇప్పుడు గ్లోబల్ ఇండెక్స్. సో నువ్వు ఎడిట్ బటన్ నొక్కినప్పుడు చేసే ఫస్ట్ పని ఐ వాల్యూని బయట ఎత్తి పెట్టేస్తావు. మళ్ళా ఈమెయిల్ని ఎఫ్ని ఎత్తుకొని పోయి అక్కడ మార్చేస్తావు. ఓకేనా? ఇంకొకటి ఏమిరా అంటే ఈ బటన్ నొక్కినప్పుడు ఏదో మిస్టేక్ చేశాను నేను, ఇక్కడ ఐ పెట్టాలి. ఈ బటన్ నొక్కినప్పుడు వాల్యూస్ వచ్చేసింది, బట్ ఈ బటన్ ఇంకా స్టిల్ రిజిస్టర్ అనేది చూపిస్తూ ఉంది. అది రిజిస్టర్ కాదు, అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆ రిజిస్టర్ అనే బటన్ని దీనికి ఐడి రిజిస్టర్ బటన్, దీనికి ఐడి అప్డేట్ బటన్, ఈ ఫంక్షన్ అప్డేట్ యూజర్ అనేటటువంటి ఫంక్షన్ కాల్ అవుతుంది. బై డిఫాల్ట్ ఈ అప్డేట్ బటన్ అనేది డిస్ప్లే నన్నంటే అప్డేట్ బటన్ కనిపించొద్దు. ఈ అప్డేట్ బటన్ ఎప్పుడు కనిపించాలి నీకు? నువ్వు ఎడిట్ బటన్ పైన నొక్కినప్పుడు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అప్డేట్ బటన్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్ టు బ్లాక్ అంటే అప్డేట్ బటన్ కనిపించేలాగా చెయ్యి. రిజిస్టర్ బటన్ని స్పెల్లింగ్ అదేనా బటన్ యొక్క స్పెల్లింగ్? సో చూడండి, ఎడిట్ బటన్ నొక్కిన వెంటనే మారిపోయిందా? సో ఇప్పుడు దీన్ని నొక్కినప్పుడు అప్డేట్ యూజర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అప్డేట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ కుమార్ బదులు నువ్వు కుమార్ విఎంఆర్ అని రాసినావు, జీమెయిల్ బదులు కుమార్_విఎంఆర్ అని రాసావు, అప్డేట్ చేసినావు కదా. ఈ లేటెస్ట్ వాల్యూని రీడ్ చేసుకొని ఆ టేబుల్లో పెట్టాలి నువ్వు. సో వాట్ యూ షుడ్ డూ,
వాల్యూని రీడ్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది బాస్, మరలా మీరు రాయాల్సిన పని లేదు. క్రియేట్ చేసినప్పుడు మన ఆపనే చేస్తే ఈ 2 లైన్లు ఇంతవరకు తెచ్చుకోవట్లే. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు అప్డేట్ చేయాలి. ఆల్ యూజర్స్ అనేది అర్రే, ఎక్కడ పోయి పెట్టాలి అనేది జీ ఇండెక్స్ చెప్తుంది, దేన్ని పెట్టాలి అనేది పైన ఉన్న యూజర్ చెప్తుంది. అప్డేట్ చేసిన వెంటనే అక్కడ కనిపించేస్తుందా? కనిపించదు. అర్రేలో నువ్వు చేసినటువంటి అప్డేటు డిస్ప్లే యూజర్ అనే ఫంక్షన్ కాల్ చేసేంత వరకు నీ కంటి కాడ కనిపించదు. కాబట్టి డిస్ప్లే ఆల్ యూజర్స్ టేబుల్ అని కాల్ చేస్తాను. తరువాత నువ్వు ఏదో టైప్ చేసి అప్డేట్ చేసినావు కదా, ఆ డేటా నువ్వు క్లియర్ చేయకపోతే ఆ ఫామ్ అట్నే కనిపిస్తుంది కదా. సో ఆ వాల్యూని క్లియర్ చేసేదానికి నువ్వు దగ్గర ఆల్రెడీ కోడ్ ఉండాలి. ఓకేనా? అప్డేట్ చేసేసిన తర్వాత ఇంక మనకు అప్డేట్ యూజర్ అనే బటన్ అక్కడ కనిపించాల్సిన అవసరం ఉందా? మళ్ళీ ఏమైపోవాలి అది? సో ఈ కోడ్ పిలవాలి. ఇప్పుడు ఉల్టా దీన్ని నాన్ చేసి దీన్ని బ్లాక్ చేసి, సో కిరణ్ విఎంఆర్ _VMR అప్డేట్ అయిపోయింది, బటన్ మారిపోయింది. సో నౌ ఐ కెన్ క్రియేట్ ఎ న్యూ యూజర్. న్యూ యూజర్ యాడ్ అయింది. న్యూ యూజర్ని ఎడిట్ చేస్తాను, అప్డేట్ చేసేసాను, డిలీట్ చేసేసాను. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఒకరోజు పనిని 4 భాగాలుగా విడగొట్టి ఈ రోజుకి ఫినిష్ చేశాను. ఫినిష్ చేసేసి నేను మీకు ఇంకో 10 ఫైల్స్ ఇక్కడ పెట్టిన్నాను. ఈ 10 ఫైల్స్ని కంప్లీట్ క్రెడ్ ఆపరేషన్ ఫినిష్ చేయాలి. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, నో కాపీ పేస్ట్ చేస్తే నాకు తెలిసిపోతుంది ఇది గిట్హబ్లో కోడ్ కమిట్ చేసినా అది కాపీడ్ కంటెంటా క్రియేటెడ్ కంటెంట్ అని నేను బాగా క్యాచ్ చేయగలను. కాబట్టి కాపీ పేస్ట్ చేయకుండా మీరు ఫినిష్ చేయండి. ఇక్కడే వచ్చి డైరెక్ట్గా ఆ ఫైల్ని ఫినిష్ చేయండి. మీ రిపాజిటరీలో ఈ ఫైల్ని కాపీ పేస్ట్ చేసుకొని చేయండి. దీంట్లో చేస్తే నిన్న వచ్చిన మాదిరి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, నువ్వు లేటెస్ట్ కోడ్ తీసుకోలేవు. జస్ట్ నేను కోడ్ పుష్ చేస్తాను. ఈ నుంచి యాడెడ్ క్రెడ్ యాప్స్, సో నెక్స్ట్ ఫామ్స్ ఉన్నాయి. మీరు చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, ఈ జెండరు చెక్ బాక్సులు ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయండి. నేను మీకు చెక్ బాక్స్ని జెండర్ని క్రెడ్ ఆపరేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలనేది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. నేను ప్రస్తుతానికి రేడియో బటన్ ఉన్న చెక్ బాక్సెస్ ఉన్నా మీరు చేయొద్దండి, ఎందుకంటే మీరు చేయలేరు. ఆ టాపిక్ నేను చెప్పలేదు ఇంకా మీకు. డైరెక్ట్గా పోయి ఇన్పుట్ ఫీల్డ్లో నుంచి వాల్యూ తెచ్చినంత ఈజీ కాదు రేడియో బటన్స్ని చెక్ బాక్స్ని హ్యాండిల్ చేయడం. దానికి డిఫరెంట్ అప్రోచ్ ఉంది. దీన్ని ప్రాక్టీస్ చేయండి 1 or 2 days, లేదా వీలైతే రేపే కూడా నేను రేడియో బటన్స్ చెక్ బాక్సెస్ కూడా నేను మీకు కవర్ చేసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్స్ ఇస్తాను. ఈ అన్ని అప్లికేషన్లు జస్ట్ మీరు చేతులు వార్మప్ అవ్వడానికి మాత్రమే, యాక్చువల్ అప్లికేషన్ కాదు ఇవి. నేను చెప్పిన కంటెంట్ మీ మైండ్లో ఫీడ్ అవ్వడానికి ఒరిజినల్ అప్లికేషన్లు రేపిస్తాను నేను. మనం చేయబోయే అప్లికేషన్లు పెద్దవిగా ఉంటాయి. ఇవి జస్ట్ మీకు హ్యాండ్స్ ఆన్, ఎర్రర్లు రాకుండా ఎప్పుడు గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడాలి, ఎప్పుడు క్వైరీ సెలెక్టర్ వాడాలి, సెట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి, క్లాసులను ఎలా యాడ్ చేయాలి,
ఫంక్షన్ని ఎలా యాడ్ చేయాలి, ఇండెక్స్ వాల్యూస్ని ఎలా పంపించాలి, ఎందుకు పంపించాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, బటన్ని ఎలా మార్చాలి, ఇవంతా మీకు హ్యాండ్స్ ఆన్ రావడానికి మాత్రమే ఈ ప్రాక్టీస్. ఒరిజినల్ అప్లికేషన్ నేను మీకు చెక్ బాక్స్ రేడియో బటన్స్ అయిపోయినాక ఇస్తాను నేను. ఓకే, ఫైన్.